ఇస్రో చరిత్రలో ఓ కీలక ఘట్టానికి సుముహూర్తం ఫిక్స్ అయింది. నాన్ ఇస్రో భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న నూతన సాంకేతిక ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ షేరింగ్ ఒప్పందాలతో శాస్త్రీయ సాంకేతిక పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నాన్ ఇస్రో భాగస్వామ్యంలో పండిన టెక్నాలజీని నిస్సార్ ఉపగ్రహంగా రూపుదిద్దారు. తొలిసారిగా డ్యూయల్ బ్యాండ్ సర్ సాంకేతిక వ్యవస్థ ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. భారత్, అమెరికా శాస్త్రవేత్తల సంయుక్త ఆధ్వర్యంలో GSLV-F-16 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అందుకు వేదికైంది. జూలై 30న షార్ కేంద్రం నుంచి నిస్సార్ ఉపగ్రహం నింగిలోకి చేరనుంది. భూగోళ రక్షణ కోసం రెండు దేశాల అవిరాల కృషితో చేపట్టిన ఈ ప్రయోగ చరిత్ర సరికొత్త అధ్యాయానికి శుభారంభం కానుంది. సైంటిస్టుల 10 ఏళ్ల నాటి కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు దగ్గరయ్యాయి. అదే నిస్సార్ ఉపగ్రహ ప్రయోగానికి రెడీ అవ్వడమే కారణం. ఈ ప్రయోగం నాసా, ఇస్రో మధ్య సాంకేతిక భాగస్వామ్యానికి అత్యంత కీలకమైందిగా చెప్పాలి. ప్రపంచంలోనే మొట్టమొదటిగా డ్యూయల్ బ్యాండ్ సార్ టెక్నాలజీ అంటే ఎల్ బ్యాండ్ ప్లస్ ఎస్ బ్యాండ్ రెండూ ఉండేలా డిజైన్ చేశారు. భవిష్యత్తు ఉపగ్రహ ప్రయోగాలకు నిస్సార్ ఉపగ్రహ ప్రయోగం మార్గదర్శకంగా నిలవనుంది. నిస్సార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చ్యూర్ రాడార్ అని అర్థం. ఇది ఒక ప్రత్యేక రాడార్ సాంకేతికత సిస్టమ్. దీని ద్వారా ఉపగ్రహం కదిలే సమయంలో అత్యధిక ఖచ్చితత్వంతో కూడిన చిత్రాలను సేకరించేలా డిజైన్ చేశారు. భూమి, వాతావరణం, ప్రకృతి విపత్తులను గుర్తించడంలో ఈ పేలుళ్లు చాలా కీలకం. ఈ ప్రయోగం ఒక అంతర్జాతీయ సహకారానికి ప్రతీకగా చెప్పాలి. నిస్సార్ ఉపగ్రహం బరువు 2392 కేజీలు. జూలై 30న శ్రీహరికోట షార్ 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి చేరుస్తారు. భూ వాతావరణాన్ని పరిశీలించాలంటే ప్రత్యేకమైన పోలార్ ఆర్బిట్ ద్వారానే సాధ్యమవుతుంది. స్థిరమైన సూర్యకాంతి సమయం అంటే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు భూభాగాన్ని ఉపగ్రహంలో పొందుపరిచిన పేలోడ్ సాయంతో ఛాయాచిత్రాలను సేకరించేందుకు వీలుంటుంది. నిస్సార్ కూడా అదే కోణంలో దేశానికి సేవలు అందించనుంది. భూ ఉపరితల మార్పులను 12 రోజులకు ఒకసారి స్కాన్ చేస్తుంది. ప్రధానంగా ప్రకృతి మార్పులను, విపత్తులను, పర్యావరణ పరిస్థితులను గుర్తించవచ్చు. అంటే భూకంపాలు, అగ్ని పర్వతాలు, భూ స్లైడ్లు వంటి ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ, మంచు పొరల స్థితికి ట్రాక్ చేయడం, తీర ప్రాంతాల మార్పులు, సముద్ర అలలు, నౌకల చలనం వంటి కోస్టల్ మానిటరింగ్తో పాటు మట్టిలోని తేమ శాతం, నీటి వనరుల పర్యవేక్షణ అంటే చెరువులు, జలాశయాలు, భూగర్భ జలాలు, వాగుల యొక్క స్థితి సమాచారాన్ని ముందస్తుగా గుర్తించవచ్చు. రాడార్ వ్యవస్థకు కీలకమైన ఎల్ బ్యాండ్ సార్ టెక్నాలజీని నాసా అందించింది. ఎస్ బ్యాండ్ సార్ సాంకేతికతతో ఇస్రో సహకారం ఉంది. GPS డేటా రికార్డర్, కమ్యూనికేషన్ వ్యవస్థను నాసా అందించింది. ఉపగ్రహంతో పాటు లాంచ్ ప్రక్రియను ఇస్రో చేపట్టింది. ఇక నింగిలోకి చేరిన ఉపగ్రహాన్ని పర్యవేక్షించేందుకు నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ, అలాగే ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్లేషణ, సమాచార సేకరణ చేపట్టనున్నారు. భూభాగంలో హద్దులు, ఆంక్షలు విశ్వంలో అలాంటివేమీ లేదు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతిని రక్షించేందుకు, అభివృద్ధిని పంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోని ఇస్రో, నాసా సంయుక్తంలో డిజైన్ చేసిన నిస్సార్ ఉపగ్రహ తయారీకి సుమారు $1.5 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో సుమారు 12,970 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అంచనా. నాసాతో భారత్కు ఉన్న స్నేహ హస్తం ఈనాటిది కాదు. 1975లో భారత్లో టీవీ ప్రసారాలు నాసా సహకారంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. చంద్రయాన్-1 ప్రయోగంతో చంద్రునిపై నీటి జాడను కనుగొన్న దేశంగా ఇస్రో అప్పట్లో రికార్డు సృష్టించింది. అందులో కూడా మూన్ మైనరాలజీ మ్యాపర్ సిస్టమ్కు నాసా సహకరించింది. 2023లో వాతావరణ పరిశోధన కోసం నాసా, ఇస్రో మధ్య డేటా మార్పిడి కూడా జరిగింది. 2014లో నిస్సార్ ఉపగ్రహం రూపకల్పనకు అడుగులు పడగా తాజాగా దాని ఫలితాలు అందుకునేందుకు నిస్సార్ ఉపగ్రహ రూపంలో సర్వం సిద్ధమైంది. We are going to have a satellite
called NISR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are two important payloads. There is a S-band synthetic aperture radar payload and a L-band synthetic aperture radar payload. S-band SAR is realized by ISRO, L-band SAR is realized by JPL USA. And there is a 12-meter unfurlable antenna, and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO, and the rocket is the GSLV Mark II rocket, GSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40, and this satellite is going to be useful for Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe once in 12 days. It will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global community. నిసార్లో కీలకమైన పేలోడ్స్ పనితీరు ఉపగ్రహంలో ఎంతో కీలకం. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెచ్యూర్ రాడార్ ద్వారా భూ ఉపరితల మార్పులను అధిక ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. GPS రిసీవర్స్ పేలోడ్ ద్వారా విశ్వంలో శాటిలైట్ ఎక్కడ ఉందన్న విషయాన్ని సులభంగా స్కాన్ చేసేందుకు వీలుంటుంది. ఇక హైరేట్ కమ్యూనికేషన్ సబ్సిస్టమ్ అంటే రాడారు కేంద్రాల ద్వారా సేకరించిన శాస్త్రీయ డేటాను వేగంగా భూమికి పంపడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. సాలిడ్ స్టేట్ రికార్డర్ అండ్ పేలోడ్ డాటా సబ్ సిస్టమ్ పేలోడ్ కూడా పొందుపరిచారు. దీని ద్వారా డేటా నిల్వ, ప్రాసెసింగ్లో పేలోడ్ ఎంతో ముఖ్యం. అన్నింటికీ మించి ప్రపంచంలోని అతిపెద్ద యాంటీనా కూడా నిసార్లో పొందుపరిచారు. అంటే భూమి ఉపరితల మార్పులు, మంచు స్థితి, వాతావరణ ఘటనలు వంటి ఫినామినాలను అల్ట్రా హై క్లారిటీతో ట్రాక్ చేసే సామర్థ్యం ఈ 12 మీటర్ల మెష్ రిఫ్లెక్టర్కి ఉంది. నిసార్ ఉపగ్రహ ప్రయోగ విజయం ఇస్రోకు ఎంతో కీలకం. మన దేశ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయ గుర్తింపు వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి అందుకోవచ్చు. మరోవైపు నాసా ఇస్రోకు స్నేహహస్తం ఇవ్వడం కూడా వెరీ స్పెషల్. నాసా ప్రయోగాలతో పోలిస్తే భారత్లో GSLV ప్రయోగ వ్యయంలో భారీ వ్యత్యాసాలుండడమే ప్రధాన కారణం. భారత భూభాగంలోని హిమాలయాలు, తీర ప్రాంతాల పరిశోధనకు కూడా వీలు ఉంటుంది. 2 దేశాల భాగస్వామ్యంలో నిర్వహణ, ప్రయోగ వ్యయ భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్నింటికీ మించి భవిష్యత్తులో చేపట్టనున్న మంగళ, చంద్ర గ్రహాల పరిశోధనల్లో ఇస్రో, నాసా శాస్త్రవేత్తల సహకారంతో సాంకేతికతపై మరింత పట్టు సాధించుకునేందుకు ఎంతగానో మేలనే చెప్పాలి. దేశానికి సేవలందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిత్యం తప్పిస్తూ ఉంటారు. ప్రతి ప్రయోగం వెనుక ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సక్సెస్ ప్రజా అవసరాలకే. ఎవ్రీ టెక్నాలజీ దేశాభివృద్ధికే. అహర్నిశలు శ్రమిస్తున్న ఇస్రో అండ్ నాసా టీంకు ఆల్ ది బెస్ట్.